అన్న నీ పేరు? నా పేరు చెల్లారావు అండి. ఏ ఊరన్నా? గుడివాడే ఎన్టీఆర్ కాలనీ. ఏ పని చేస్తారన్నా? అవి పని చేస్తా. ఏందన్న ఈ గుడివారి పరిస్థితి? గుడివాడ పరిస్థితి అంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయండి. పెరిగిపోవడం అందరికి ఇబ్బందిగా ఉంది. ఈసారి తెలుగుదేశం రావాలని అనుకుంటున్నాను. ఈ 5 ఏళ్ల పాలనలో ఏం మంచి జరగలేదు నీకు? పని జరగలేదండి. ఇక్కడ మీ స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? ఎమ్మెల్యే మాకు ఏం చేయలే, ఎవరు మనకి ఏం చేయలే. అది ప్రజెంట్ రేట్లు అన్ని పెరిగిపోయినాయి. ఈసారి తెలుగుదేశం వస్తే బాగుంటది అనుకుంటాను. అది కొడాలి నాని గారు అంటున్నారు గుడివాడలో చాలా డెవలప్ చేశాను నేను అంటున్నారు. ఏం చేయలే, అది పక్క అది ఏం చేయలే. నేను చెప్తున్నానుగా, ఏం చేయలే. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాము అన్నారు, పరిష్కరించారా? ఏం ఇస్తారు, ఏం పరిష్కరిస్తారు. ఆయన ఏం చేయలేదండి. ఏం చేయాలి. రాము గారు వస్తే నాకు మంచిది అనుకుంటాను. నా ఓటు మట్టి రాము గారికి వేస్తా పక్కగా. 20 సంవత్సరాలు గెలిచారు, మీకేం అభివృద్ధి ఏం జరగలేదా? జరగలేదు, ఏమి జరగలేదండి. నా పవన్ కళ్యాణ్ చెప్తాం, పవన్ కళ్యాణ్ కానీ రాము గారికి కానీ వేస్తా అంతే. నెక్స్ట్ ఇప్పుడు రాము గారి గురించి ఏం చెప్తారు? రాము గారు గెలవాలని కోరుకుంటాను. అది నాకు రాము గారు అని ఇష్టం. రాము గారు గెలవరు, నేనే గెలుస్తాను అంటున్నారు కొడాలి నాని. ఏమో చెప్పలేం, అంతా దేవుడి దయ. మనం చేసే దేవుడు ఎవరికి అదృష్టం వాళ్ళకి వస్తుంది. అది ఇప్పుడు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా చేసి 5 సంవత్సరాలు మినిస్టర్ గా చేసి నేను బూతులు తిడతా ఉన్నాడు, అది మీకు ఎలా అనిపిస్తుంది? ఏమంటే దేశం అంతా అంటున్నారంటే బూతులు తిడుతున్నారని. మనమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిడుతున్నాడు. అందరూ అంటున్నారు. అది నెక్స్ట్ రాము గారు గెలిస్తే మీకు ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందా? రాము గారికి వెళ్తే కంపల్సరీ డెఫినెట్గా అన్ని చేస్తాడు, మంచిగా చేస్తాడు. ఇక్కడ మా తాపే వాళ్ళకి ఇక్కడ మెట్ల మీద వచ్చి కూర్చొని కూడా సమస్యలు ఏంటి అడిగాడు కూడా. రాము గారు అంటే నాకు ఇష్టం. అది రాము గారు ఫౌండేషన్ పెట్టారు, దాని వల్ల మంచి జరుగుతుందా? ఏమంటే ఫౌండేషన్ పెట్టున్నారు కదా, మంచి జరుగుతుందా? ఎక్కడ రాము గారు మంచిగా చేస్తాడు, ఇప్పుడు మంచిగా చేస్తాడు. అన్నదానంగా అన్ని మంచిగా చేశాడు. నెక్స్ట్ ప్రభుత్వం మారితే యువతకు ఉద్యోగాలు వస్తాయా? రాము గారికి వెళ్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయండి, అందరూ బాగానే ఉంటారండి. అది రావాలని అనుకుంటున్నాం. ఎందుకంత నమ్మకం? ఎందుకంత నమ్మకం? సమస్యలు అంతా అన్ని రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి. ఇప్పుడు మందిరెడ్డి ద్వారా 60 రూపాయలు ఉండేది, ఇప్పుడు 150 200 రూపాయలు చేశారు. 500 వస్తే 500 ఇంటికి వెళ్తారా? అది ఫైనల్ గా నెక్స్ట్ ఎవరు గెలవబోతున్నారు గుడివాడలో? ఫైనల్ గా ఎవరు గెలవబోతున్నారు గుడివాడలో? గుడివాడ అంటే రాము గారు వస్తారేమో అనుకుంటాను. నీ పేరు? వేణు. బాబాయ్ నువ్వు ఏ పని చేస్తావు? మేమా మామూలు ముఠా పనే చేస్తాం. మళ్ళా మరి మీ ఎమ్మెల్యే కొడాలి నాని మాది అధికారం మా జగన్ అన్నది అంటున్నాడు. అలాగా అంటారు, అయ్యేదాకా ఎవరైనా అంటారు, మాది అంటారు. ఇప్పుడు 2 కోలు పందానికి వదులుతాం, మాది కొడుతుంది అంటాం. ఏదైనా ఒకటే కదా కొడుతుంది. ఈసారి రాము గారికి వెళ్తారు. అసలు ఎందుకు కొడాలి నాని వద్దు అనుకుంటున్నావు? వద్దనుకుంటారు. 20 సంవత్సరాల మధ్య ఆయన ఉన్నాడు, ఏం చేశాడు గుడివాడకి? నేను ఈ పని చేశానని ఏదైనా చెప్పమను. ఏమైనా జగన్ చేశాడనే చెప్తున్నారు కానీ నేను 20 సంవత్సరాల మట్టి ఉన్నాను, ఈ పని చేశాను ఈ గుడివాడకి అని చెప్పమను. మరి మళ్ళా మాదే మా అధికారం, మాదే మా ఎవడొచ్చినా ఏం పీకుతాడు అంటున్నాడు. ఏం పీకుతారంటే అలాగే అంటారులే, అంటాకున్న చేస్తాకి ఎన్నో ఉంటాయి. 5 ఏళ్ళలో మరి కొడాలి నాని 20 సంవత్సరాలు 5 ఏళ్ళు అంటావేంటి? అధికారం లేదంట బాబాయ్ 15 సంవత్సరాలు. ఇప్పుడు అధికారం ఉంది, ఏం చేశాడు? ఏమేం చేశాడా? నేనే చేశా అంటున్నాడు. వాటర్ 200 చేశాడు, బాగానే ఉంది. వాటర్ 200 చేశాడు, బాగానే ఉంది. మరి ముందు రేటు తగ్గిస్తా అంటున్నాడు, చంద్రబాబు కోటేస్తారా? ఆయనకే ఓటేస్తాం. రాము గారిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన మంచి మనిషి. ఆయన ఏం చేయడంటగా? ఏం చేయడో చేసినా ఇప్పుడు గెలిచినాక చూపిస్తాడు ఆయన ప్రతాపం ఏంటి. కొడాలి నాని కూడా బాగా చేశాడు బాబాయ్ ఊరికి. చేశాడు, కడుపు చేసి వదిలిపెట్టాడు. నెక్స్ట్ ఎవరు అధికారం? ఎక్కడ నా రాము గారిది. ఒకళ్ళు కొడాలి నాని చెప్తే కొడాలి నాని వస్తే మళ్ళీ ఇంకొక 100 రూపాయలు పెంచుతాడు. ముందు రేట్ అయితే తగ్గిడు, ఆయన కూడా తాగుతాడంటగా. ఎవరన్నా? నాకు గుడివారే. ఏం పని చేస్తావు నువ్వు? నేను లారీకి వెళ్తా, టాప్ పనికి వెళ్తా, 2 పనులు చేస్తాను. ఏందన్నా ఇక్కడ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి రోడ్లు లేవు, ఒకటి మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు లేవు. అసలు నీళ్ళు నీళ్ళు దొరకట్లేదు. పంపుల చెరువులో అసలు నీళ్ళు లేవు. ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? రోడ్ల పైన నైట్లు అలగలుగుతున్నారు సరిగ్గా. అది మీ కొడాలి నాని గారి గురించి ఏం చెప్తారు? ఆయనకే చెప్పుకోవాల్సింది బాధలో. ఆయన చెప్తే అక్కడ తీరుతున్నారన్న, తీరవట్లేదు. అది మీరు ఓట్లేసి గెలిపించుకున్నారు కదా, 20 సంవత్సరాల నుంచి ఆయనే ఉన్నాడు, ఏం డెవలప్మెంట్ చేయలేదా? డెవలప్మెంట్ ఏం లేదన్న. ఆయిల్ రేట్లు పెంచేశారు, డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, మనకు పప్పు రేట్లు, నూనె ప్యాకెట్లు అవి పెరిగిపోయాయి.
ఇక్కడికి అమరావతి రాజధాని అయితే మనకు మంచిదన్న. అది అయితే మళ్ళీ ఆయనే గెలుస్తాను మేమే సిద్ధం అంటున్నాడే. ఆయన ఏం గెలవరండి, తెలుగుదేశం వచ్చింది. తెలుగుదేశంలో రాము గారు నిలబడుతున్నారు, ఆయన మీద మీ అభిప్రాయం? ఆయనక మంచి అన్న, ఆయన పర్వాలేదు. అన్నా, ఇప్పుడు బూతులు తిడుతున్నాడు ఒక మినిస్టర్ అయి మీకు ఎలా అనిపిస్తుంది? ఆవిడ తప్పుడు పని అది. వాళ్ళంత పనులు బూతు మాటలు ఆడకూడదు. ఇప్పుడు రాము గారు ఫౌండేషన్ పెట్టి పేదలకు అన్నం పెడుతున్నారన్న, నిజమేనది? నిజమన్నా, మంచి పనులే చేస్తున్నారు. అంటే మీకు 5 సంవత్సరాలు ఏమన్నా అభివృద్ధి వచ్చిందా? 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి ఏమి రాలేదండి. ఎప్పుడైనా మీకు సమస్య వస్తే మీ ఎమ్మెల్యే గారు వచ్చి మీతో మాట్లాడడం జరిగిందా? ఏం మాట్లాడలేరు. అన్న క్యాంటీన్ అసలు లేదన్న, వ్యాన్లతో తీసుకొచ్చి తెలుగుదేశం వాళ్ళే పెడుతున్నారు. ఇంతకు ముందు ఒకప్పుడు ఉండేది అన్న క్యాంటీన్ తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చినప్పుడు అసలు అన్న క్యాంటీన్లు మొత్తం తీసేసారు. ఇప్పుడు ఏం లేవు తినడానికి. అది రాము గారు గెలిస్తే మీకు మంచి జరుగుతుందా? జరుగుతుంది. ఫైనల్ గా ఈ గుడివాడలో నెక్స్ట్ జెండా ఎవరి దగ్గర పోతుంది? తెలుగుదేశం అండి. బాబాయ్ మీ పేరు? సాయి సాయి. ఏం బాబాయ్ అసలు ఏ ఊరు మీది? ఏ పని చేస్తావు బాబాయ్? టాపిక్ పని. అసలు ఎందుకు ఈ పనికి వచ్చావు? జగన్ అన్న పింఛన్ ఇట్లేదా? పింఛన్ ఇంకా నా 50 అన్నాడు, నాకు 54 వచ్చినాయి. పింఛన్ కూడా ఇస్తలే. ఎన్ని సంవత్సరాలు నీకు? 54. పింఛన్ ఇట్లా ఎందుకని? 50 అన్నారు, 60 అంటున్నారు ఇప్పుడు. మళ్ళీ 60. ఆ. మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది నీకు? ప్రభుత్వం ఏముందన్న, చుట్టుపక్కల ఈ కొడాలి నాని ఉన్న నియోజకవర్గంలో ఒక రోడ్ లేదు. చచ్చిపోతున్నారు పడి జనం గోతుల్లో పడి చచ్చిపోతున్నారు. రోడ్లే ఇలా. ఊరిని పథకాలు ఇస్తే డబ్బు ఎవరికి కావాలి? డబ్బు ఇన్ని తెచ్చి 1 లక్ష రూపాయలు ఇంట్లో ఎత్తే ఉంటాయా? మరి ఈ ఊరోళ్ళు మరి ఇన్ని 20 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ జరిగిందా ఈ ఊరికి? మున్సిపాలిటీ లేదు, రోడ్లు ఏమేస్తారు? ఇంకా ఇక్కడ మున్సిపాలిటీ లేదు. ఎందుకు బాబాయ్ కొడాలానికి ఇన్ని చేశాడంట, నిజమేనా? చాలా చేశాడంట కదా. ఏం చేయము, జనాలకి ఏం చేయలే. ఊరిని డెవలప్మెంట్ చేశాడుగా. ఒక ఆసుపత్రిలో 5 వారం ఇప్పుడు చేస్తుంది, ఎలసిన ముందు అంతే. తర్వాత చేయాలి. అది అసలు ఎందుకు మరి ఇది కొడాలని వద్దనుకుంటున్నావు? నేనే వద్దనుకుంటా, జనమే వద్దనుకుంటారు. నువ్వైతే ఓటేయో. ఎవరేస్తారన్న ఓటు? అన్నం తినే ఓటు. వాళ్ళకే ఎలసిన కోటి ఉంటే మట్టి మాఫియా చేస్తున్నారు. మోటార్ నుంచి మట్టి మాఫియా వల్ల ఇంకా ఇప్పుడు తోలుతున్నారు రైతురా. జగనన్న కాళ్ళకు ట్రక్కు మట్టిస్తే ఎంఆర్ఓ అంటున్నాడు, ఆధార్ కార్డు, పొలం కాగితాలు మొత్తం అడుగుతున్నాడు. రుణమాఫీ డ్వాక్రా 12,000 వేస్తున్నాడు. దిగిపోయినప్పుడు 50,000 ఉన్నాయి. ఇప్పుడు ఓసీలకి వేయాలి అసలు కాపులకి. బటన్ నొక్కి 3 నెలలు అయింది. ఇది చెబుతూ అన్ని చేసేస్తున్నామని చెప్తారు. సరే బాబాయ్, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాము గారు అనే ఒక వ్యక్తిని నుంచోబెట్టి ఆయన గురించి ఏం చేద్దాం? కాదు, కృష్ణా జిల్లాలో టీడీపీ కొట్టేద్దు మొత్తం. ఎందుకు? వీళ్ళు చేసే పనులు ఏం చేయలేదా? ఏం చేయలే. జగన్ అన్న మంచి చేపించాడు కదా బాబాయ్, పథకాలు పెట్టాడు. జగన్ మంచి చేశాడు. మొన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఇసుక మాఫియా చేసి రోడ్డు మీద నుంచున్నాం పనులు లేక. వచ్చిన 2 సంవత్సరాలు పని లేదు, ఇసుక లేదు. ఇసుకేమో అలా అమ్ముకుంటాం లారీలతో. మనం తక్కువ 6,000 7,000 ఎట్టు మేము కొనుక్కుంటున్నాం. ఏం చెప్తాం? మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు పనులు ఉన్నాయి, మరి ఇప్పుడు పనులు ఉన్నాయా? అప్పుడే పనులు ఉన్నాయి. ఏం లేవా? ఇప్పుడు అసలు తిరిగి వెళ్ళిపోతున్నాం, రోజు వచ్చి వెళ్ళిపోతున్నాం. జగన్ అన్న పని చేయకపోయిన డబ్బులు ఇస్తున్నాడు కదా. జగన్ అన్న పని చేయకపోయిన డబ్బులు ఇస్తా అంటున్నాడు కదా. ఎందుకు ఇస్తారు? పని చేయండి, ఎవడెత్తారు డబ్బులు? ఇప్పుడు కుర్రోళ్ళు, మా అబ్బాయి ఉన్నాడు, ఒక్కడ కొడుకు ఎంబీఏ చదివాడు, ఉద్యోగం లేదు. ఏ ఉద్యోగం వేస్తాడు? ఓసీలు. ఎస్టీలకేమో 100 రూపాయలు కడితే ఓసీలకేమో 1000 కట్టాలి. ఓసీలకి 1000 కట్టాలి, ఎస్టీలకేమో 100 కట్టాలి. వాళ్ళ కరెంట్ బిల్లు మేము కడుతున్నాం. అందరికి ఒక న్యాయం ఉండాలిగా. ఏం చేసేది? ఏమన్నా మున్సిపాలిటీలో డాబా కట్టుకోవాలంటే 5 నీ కాగితాలు తెచ్చి మా దగ్గర అట్లా అన్నాడు. ఎవరు పని చెబుతాడండి?